ఇదిగో చూడు, గోకులం నుంచి నందరాజు గారి ఆహ్వానం వచ్చింది. ఏమని వచ్చింది ఆహ్వానం? పౌర్ణమి నాడు వారి బంధువర్గం అందరికీ విందు ఏర్పాటు చేశారట. అదే రోజు బలరామకృష్ణులకు తులాదానం జరుగుతుందట. ఇప్పుడు మా అంతట మేం రాలేదు కృష్ణయ్య. మీ అమ్మగారు ఆహ్వానం పంపారు, అందుకే వచ్చాం. అమ్మ ఆహ్వానంలో మా ఆహ్వానం కూడా మిళితమై ఉంది. అలాగా? కాళీయనాగు పడగ మీద నృత్యం చేస్తున్నప్పుడు మా మదిలో నువ్వే కదిలావు. మా మనసు ఏం కోరిందంటే, నువ్వు గనక తోడుగా ఉంటే ఆ సమయం జీవరాగాలతో శోభింపచేసేవారం. ఆజ్ఞ ఇచ్చుండవలసింది. మనసెందుకో సంకోచపడింది. తమ సంకోచం వలన మాకు నష్టం కలిగింది. పౌర్ణమి రోజున నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను. అవశ్యం రావాలి. రాధా, ఎందుకలా తలాడిస్తున్నావు? జుట్టు చిక్కుపడుతుంది. సరిగ్గా కూర్చోమ్మా. నందరాజా, తమరు కృష్ణయ్యను పిలవండి. కృష్ణయ్య, నేను పిలుస్తున్నాను. ఇంకా తీసుకునిరా. ఇంకా తీసుకురా. అవి తీసుకురా.
ఇంకా ఏమున్నాయి? ఏమిటిది? చాలా ఆశ్చర్యంగా ఉంది. బలరామా, ఏమిటిదంతా? దివ్య ప్రేమ యొక్క కానుక. దివ్య ప్రేమ యొక్క కానుక? మ్మ్. మీ ఇద్దరి విషయం నాకేమీ అంతుపట్టడం లేదు. కృష్ణయ్య లేనాయనా? వాటిని ముట్టుకో. వీటిని బ్రాహ్మణులందరికీ పంచిపెట్టు. మేం ఓడిపోయాం రాధా. ఈ ధరిత్రి పైన ఇదే మా మొదటి ఓటమి. కానీ ఈ ఓటమిలో కూడా చెప్పలేనంత ఆనందం ఉంది. తమరు నేనిచ్చిన పుష్పాలను గౌరవించారు. అదే తమ ఉదారత. రాధా, పత్రం పుష్పం ఫలం తోయం యోమో భక్త పరీక్షితి తదహం భక్తో ఉపహరతం ష్నామి ప్రేతాత్మనః. మేము భక్తిభావనలకు కట్టుబడతాం. మా వద్ద భక్తి కాక ఇచ్చుటకు ఇంకేమీనూ లేదు. సర్వము శ్రీచరణాలకు సమర్పించాం. వస్తున్నానమ్మా. ఒక్కసారి మా బర్సానాలో మీ చరణధూళి పడనివ్వండి. అవశ్యం. వచ్చినందుకు చాలా సంతోషం. అది మా బాధ్యత. త్వరలో తప్పకుండా రావాలి. ఇక మీదట వస్తూనే ఉంటాం. అమ్మా రాధమ్మ తల్లి. ఆ, పదండి. కూర్చోమ్మా. నమస్కారం. 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 త్వరలో రావాలి. ఆ ఆ, తప్పకుండా రావాలి. అలాగే అలాగే.
రాధమ్మ తల్లి, ఏమిటా దీర్ఘాలోచన? స్వప్నలోకంలో ఉన్నాను. అలాగా? స్వప్నంలో ఎక్కడికి వెళ్ళింది మా చిట్టి తల్లి? గోలోకానికి వెళ్ళాను. గోలోకమా? గోలోకం ఎక్కడుంది? మన లోకానికి పైన ఇంకో లోకం ఉంది. ఓహో, దీన్ని ఇలాగే మాటల్లో పెడితే అన్ని లోకాలకు తిప్పుతూ ఉంటుంది. ఆ, మన రాధమ్మ ఎప్పుడూ అలాగే మాట్లాడుతూ ఉంటుంది అంతే. మహర్షి శౌనక మరియు ఋషులారా, భగవంతుడు శ్రీకృష్ణుని లీలలకు అంతు లేకుండా ఉన్నది. ఏ విధంగా అతడు అనంతుడయ్యున్నాడో అదే విధంగా అతని లీలలు కూడా అనంతాలే. ఆయన లీలలను వివరంగా వర్ణిస్తూ శుకదేవముని భగవంతుడైన శ్రీకృష్ణుడు తన చిటికన వేలుతో గోవర్ధనగిరిని ఎలా పైకెత్తింది అభివర్ణించాడు. ఆ లీలలను శ్రీకృష్ణుడు దేవరాజు ఇంద్రుని అహంకారమును అణచుటకు ప్రదర్శించాడు. అప్పుడు పరీక్షిత్ మహారాజు అడిగాడు, మహానుభావ, దేవతల రాజు ఇంద్రుడు భగవానునికి పరమభక్తుడు కదా, మరి అతనికి అహంకారం ఎలా కలిగింది అని. అప్పుడు శుకముని అహంకారం యొక్క శక్తిని గురించి ఇలా వ్యాఖ్యానించాడు. హే రాజా, శాస్త్రాలలో పంచమహాదోషములు పేర్కొనబడ్డాయి. కామము, క్రోధము, లోభము, మోహము మరియు అహంకారం. మొదటి 4 దోషాలు కామం, క్రోధం, లోభం, మోహం అవి ఎలాంటివంటే వాటిని దాచాలన్నా దాచి ఉంచలేం. ఏ క్షణాన మనసులోకి వస్తాయో అదే క్షణాన వెలికి వస్తాయి. మరి అహంకారం ఎటువంటి సూక్ష్మ దోషం అంటే అదెప్పుడు మనసులోకి ప్రవేశిస్తుందో మనసుకే తెలియదు. స్వర్గరాజ్యం అత్యంత వైభవోపేతమైంది. దాని నాయకత్వ పదవీ శక్తి యొక్క మత్తులో ఇంద్రుడు నిగ్రహశక్తి కోల్పోయాడు. దాని యొక్క పర్యవసానం దేవరాజైన ఆ ఇంద్రుణ్ణి ఎంత దూరానికి తీసుకువెళ్ళిందంటే ఈ జగత్తులోని సకల జనులు కేవలం అతనొక్కణ్ణి మాత్రమే పూజించి తీరాలి అన్నంత వరకు. భగవానుడు శ్రీకృష్ణుడు దీన్ని గమనించి తక్షణమే ఇంద్రుని యొక్క అహంకారాన్ని తప్పక అణిచివేయాలని నిశ్చయించుకున్నాడు. నాన్నగారు, ఈరోజు గోకులంలో ఏదో ఉత్సవానికి సన్నాహాలు జరుగుతున్నట్టున్నాయి. గోపికలందరూ నూతన వస్త్రాలు ధరించారు. తమరు ఈ ధ్వజస్తంభం ఎందుకని సిద్ధం చేస్తున్నారు? ఏదైనా పూజ గాని యజ్ఞం గాని చేస్తున్నారా? అవును కృష్ణయ్య,